పాన్ ఇండియా సెన్సేషన్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ రాజసాబ్ మొదటి వారాన్ని పూర్తి చేసుకుని రెండో వారంలో అడుగుపెట్టగా రెండో వారంలో సినిమాకు కొన్ని వరకు థియేటర్స్ తగ్గాయి. ఇతర సినిమాలకు ఇయ్యాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఎందుకంటే మొదటి రోజు నుండి వారం వరకు అగ్రిమెంట్స్ కారణంగా మనశంకర వరప్రసాద్ గారు సినిమా తర్వాత సెకండ్ హైయెస్ట్ స్క్రీన్స్ ని హోల్డ్ చేసింది రాజసాబ్ సినిమా. కానీ వారం కంప్లీట్ అవ్వడంతో మిగిలిన సినిమాలకు బెటర్ ఆక్యుపెన్సీ ఉండటంతో చాలా వరకు మేజర్ సెంటర్స్ లో థియేటర్స్ ఇవ్వక తప్పలేదు. దాంతో 8వ రోజు బాక్సాఫీస్ దగ్గర సినిమా ఉన్నంతలో పర్వాలేదనిపించే విధంగా ట్రెండ్ ను చూపెడుతున్న సినిమా అందుకోవాల్సిన టార్గెట్ రేంజ్ కి అయితే వెళ్లడం లేదనే చెప్పాలి. ఓవరాల్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా 8వ రోజు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాలలో 1.5 కోటి రేంజ్ కు పైగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కలను బట్టి అలాగే షోల అలైన్మెంట్ ను బట్టి కలెక్షన్స్ 1,60,00,000 నుండి 1,80,00,000 వరకు వెళ్లే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పవచ్చు. ఒకవేళ అంచనాలను మించిపోయి సినిమా 2 కోట్ల రేంజ్ షేర్ అందుకుంటే అద్భుతంగా హోల్డ్ చేసిందని చెప్పవచ్చు. డిస్పైట్ నెగిటివ్ టాక్ తట్టుకొని కూడా ఇక వరల్డ్ వైడ్ గా బాక్సాఫీస్ దగ్గర సినిమా హిందీలో ఓకే అనిపించే రేంజ్ లో ట్రెండ్ ను చూపెడుతూ ఉండటంతో మరోసారి 2.5 కోట్లకు పైగా షేర్ అందుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ సినిమా అందుకోవాల్సిన టార్గెట్ దృష్ట్యా ఇంకా చాలా దూరమే వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక బాక్సాఫీస్ దగ్గర ఓవరాల్ గా 8 రోజులు కంప్లీట్ అయ్యడానికి సినిమా సాధించే కలెక్షన్ల వివరాలు ఎలా ఉంటాయో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.